మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను కావ్య. సో మనం చూద్దాం ఈరోజు న్యూస్ కి సంబంధించి దిశ పేపర్ లో ఏముందో ఒకసారి మనం చూద్దాం. అన్నా నువ్వే గెలుస్తున్నావు, ఓ ఫంక్షన్ హాల్లో ఎదురుపడిన నేతలు, సరదాగా మాట్లాడుకున్న లీడర్లు, అడిగి మరి ఫోటో తీయించుకున్న మల్లన్న, సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఆ వీడియో, ఈటలతో మల్లారెడ్డి అలాయ్ బలై. సో ఇది చూసుకుంటే నిత్యం ఏదో ఒక కామెంట్ చేస్తూ వార్తల్లో నిలిచే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం లేపాయి. హైదరాబాద్ లో జరిగిన ఓ వివాహ వేడుకల్లో మల్లారెడ్డి ఈటల ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా అన్నా నువ్వే గెలుస్తున్నావు, మల్కాజ్గిరి నుంచి విజయం సాధించబోతున్నావని వ్యాఖ్యానిస్తూ రాజేందర్ ను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. అన్నతో ఫోటో తీయండ్రి అంటూ అక్కడున్న వారితో కోరి మరీ తీయించుకున్నారు. ఇద్దరు నవ్వుతూ సరదాగా మాట్లాడుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పొలిటికల్ లో మాత్రం హీట్ పెంచింది. నిజమే కదా, మరి అన్నా నువ్వే గెలుస్తున్నావు అనేసి అంటే ఈయన మరి ఇండైరెక్ట్ గా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నా అయింది అర్థమవుతుంది. ఇటు మళ్ళీ నేను పోను చెయ్యను, ఏదేమైనా కూడా నేను కేసీఆర్తోనే ఉంటా, నా ఏజ్ అయిపోయింది, అంత అయిపోయింది, నా ఇప్పుడు జీవితం మొత్తం కేసీఆర్కే అంకితం చేస్తా అని చెప్పినోడు మరి ఈటెల రాజేందర్కి ఎందుకు నువ్వే గెలుస్తావు అని చెప్పినావు? మరి ఇక్కడ రాగిడి లక్ష్మారెడ్డి పరిస్థితి ఏంది? సో ఇండైరెక్ట్ గా ఆయన గెలవడం అని చెప్తున్నాను, నువ్వే గెలుస్తున్నావు అంటే. సో నీ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్, ఎంపీ క్యాండిడేట్, మల్కాజ్గిరికి సంబంధించిన క్యాండిడేట్ ని నువ్వు ఆడ ఏమంటారు మైనస్ చేసినట్టు కాదా? మరి కావాలని చేసినావు, ఉన్న వాస్తవమే చెప్పినావు, ఒక రకంగా ఉన్న వాస్తవమే చెప్పిండు మల్లారెడ్డి. మరి చెప్పడం ఎంతవరకు కరెక్ట్? సరే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కావచ్చు, ఏదేమైనా కూడా నార్మల్గా రాజకీయ నాయకులు ఎదురుపడుతుంటే సెకండ్ హగ్గో ఏదో ఒకటే ఇచ్చుకుంటారు. మరి ఏకంగా ఒక బాంబే వెళ్ళి చేసిండు కదా అన్న నువ్వే గెలుస్తున్నావు అని చెప్పేసి. సో మరి దీనికి సంబంధించి మరి కేసీఆర్ వినిపించి మనం మాట్లాడుతుండేమో, మరి జర ధైర్యంగా ఉండాలి మల్లారెడ్డి. ఎందుకంటే మరి బీజేపీలోకి లైన్ క్లియర్ చేసుకోవడానికి ఆడ ఈటెల రాజేందర్ని రేపుతున్నవా అర్థమైతలేదు, లేదంటే నిజంగానే ఉన్న వాస్తవం చెప్పినవా అర్థమైతలేదు. ఎందుకంటే ఒక రకంగా ఉన్న వాస్తవమే. ఇప్పుడు మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ అయితే గెలవబోతున్నట్టయితే తెలుస్తుంది కొంతవరకు అయితే పబ్లిక్ టాక్ లో. మరి నువ్వు చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఒక పార్టీలో ఉంటూ ఒక పార్టీగా కీలక మంత్రిలా కూడా నువ్వు పనిచేసినావు. ఇప్పుడు ఒక ఫంక్షన్ లోకి పోయి నువ్వు ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో అన్నా నువ్వే గెలుస్తున్నావు అంటే ఇప్పుడు నువ్వు క్యాంపెయినింగ్ కి తిరుగుతావు కదా ఆయన తోటి, ఎవరితోని రాగిడి లక్ష్మారెడ్డితో తిరుగుతావు కదా. మరి అప్పుడేంది ఆయన పరిస్థితి? అంటే ఇప్పుడు ఇది కూడా ఒకటి అనుకోవచ్చు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పడిపోవడానికి, ఈ మల్కాజ్గిరిలో టికెట్ కోల్పోవడానికి ఈయన కూడా ఒక రకంగా కారణం అవుతుండొచ్చు. ఈయన క్యాంపెయినింగ్ చేసినట్టు చేసి ఈటెల రాజేందర్ కోటేయండి, బీజేపీ కోటేయండి అని చెప్తాడేమో. మరి కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాగిడి లక్ష్మారెడ్డి గారు. ఈయన పెట్టుకొని తిరిగితే మరి ఉన్నోట్లు కూడా పోతాయి. మరి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సరదాగా మాట్లాడుకుంటే అది సరదాగా ఉండాలి. ఇప్పుడు ఈయన ఈ వార్త చూస్తే ఆయన ఎంత బాధపడుతుండొచ్చు? ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ క్యాండిడేట్ ఉన్నాడో రాగిడి లక్ష్మారెడ్డి, ఆయన ఏ రకంగా ఫీల్ అవుతాడు? సో ఇప్పుడు నేను ఎంట పెట్టుకొని తిరగాలన్నా కూడా క్యాంపెయినింగ్కి సంబంధించి, ఇంటింటికి ప్రచారమే సంబంధించి నేను ఎంట పెట్టుకొని తిరగాలన్నా భయపడతాడు ఆయన. ఎందుకంటే ఉన్నోట్లు కూడా విక్తాయేమో, మల్లారెడ్డి మరి ఏం ప్రచారం చేస్తాడో, నాకే వేయకుండా బీజేపీకి వేయండి, ఈటెల రాజేందర్కి వేయండి అని చెప్పేసి అట్లా ప్రచారం చేస్తాడేమో అని భయం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మరి ఉన్న పార్టీని ఎట్లా బలోపేతం చేయాలని ఆలోచించకుండా ఉన్న పార్టీని ఎట్లా దిగజార్చాలని ఆలోచన ఎందుకు వస్తుంది బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులలో? సో దీనికి సంబంధించి ఒకసారి ఆలోచించాలి. మీరు ఏం మాట్లాడుతున్నారో, నాలుగే హద్దు ఉందా, హద్దు మీరు మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇది ఎలక్షన్స్ టైం కాబట్టి ఏదేమైనా కూడా ఇప్పుడు నీకు సంబంధించిన ఎంపీ క్యాండిడేట్ ఒక డిక్లేర్ అయింది కాబట్టి సో ఆయనకు సపోర్ట్ చేసి మాట్లాడాలి. కానీ ఆయన నెగిటివ్ చేసి ఇక్కడ ప్లస్ ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఒక పార్టీలో ఉన్నావు కదా, నువ్వు పోయేడుంటే పార్టీని మారేడుంటే డైరెక్ట్ మారిపో. ఎందుకు ఈటెల రాజేందర్ అడ్డం పెట్టుకొని చేస్తున్నావు మరి? సో మొత్తానికైతే ఇది కొంచెం వైరల్ గా మారింది అనుకోవచ్చు. సో ఏదేమైనా కూడా మరి ఈటెల రాజేందర్ గెలుస్తాడు అని చెప్పేసి నమ్మకంతో అన్నాడా, లేదంటే ఈటెల రాజేందర్ తోటి లైన్ క్లియర్ చేసుకొని ఎట్లైనా కాంగ్రెస్ పార్టీ రాణిస్తలేడు, మల్లారెడ్డికి రేవంత్ రెడ్డి గేట్లు తెరవలేడు, బీజేపీ కన్నా తెరిపించుకుందామని చెప్పేసి ఈటెల రాజేందర్ తో క్లోజ్ అయ్యి ఈటెల రాజేందర్ తోటి వెళ్ళిపోతాడా మరి తెలియాలి.